ప్రపంచంలో రాయబడిన మొట్టమొదటి ఫిక్షనల్ కథ ఏంటో మీకు తెలుసా? రాజు తన లైఫ్ జర్నీనే ఈ కథ. హీ సో లస్ట్ఫుల్, క్రూయల్, సెల్ఫ్ సెంట్రిక్ అండ్ అరోగెంట్. అప్పుడు మొదలు పెడతాడు ఇమోర్టాలిటీ కోసం క్వెస్ట్ అనమాట. మనిషి ఒక ప్రపంచం నుంచి అంటే తన రియాలిటీ నుంచి ఎస్కేప్ అయిపోయి వేరే ప్రపంచంలోకి వెళ్ళి బతకాలంటే ఉండే ఒకే ఒక మార్గం ఫిక్షన్లో ఉండే సినిమాలు కానీ కథలు కానీ అందులో ఉండే క్యారెక్టర్స్తో మనం రిలేట్ అయిపోయి వాటితో పాటు ట్రావెల్ చేస్తూ ఆ సినిమా చూస్తున్నంతసేపు కానీ ఆ పుస్తకం చదువుతున్నంతసేపు కానీ అలాగా ఆ ప్రపంచంలో ఉండిపోయి రియాలిటీని తప్పించుకోవచ్చు. ప్రపంచంలో రాయబడిన మొట్టమొదటి ఫిక్షనల్ కథ ఏంటో మీకు తెలుసా? ఆ కథ ఏంటంటే ద ఎపిక్ ఆఫ్ గిల్గమేష్. గిల్గమేష్ అనే ఒక రాజు తన లైఫ్ జర్నీనే ఈ కథ. తన లైఫ్లో తను ఫేస్ చేసిన ప్రతి విషయం బట్టి తను ఏం నేర్చుకున్నాడు అనే దాంట్లోనే కొన్ని థీమ్స్ ఉంటాయి అన్నమాట. బేసిక్గా ఈ కథ ఎప్పుడు రాశారంటే బిఫోర్ కామన్ ఎరాలో రాశారు. ఇప్పుడు మనం ఉన్నది కామన్ ఎరా. దీనికన్నా ముందు క్రీస్తు పూర్వం 12,000 ఆ టైంలో ఈ కథను రాశారు. మెసొపొటేమియన్లు కాలంలో ఈ కథను రాశారనమాట. ఇది బేసిక్గా ఒక పోయం టైప్లో లిఖించబడి ఉంది, అది కూడా ఒక రాక్ మీద. సో రికార్డ్స్లో ఏంటంటే ఇదే మొట్టమొదటి కథ అనేసి రికార్డ్స్లో ఉంది. ఎందుకంటే ఇంతకన్నా ముందు రాసినవి ఏవి దొరకలేదు. ముందు రాసినవి కొన్ని దొరికినా ఫిక్షనల్ ఫార్మాట్లో ఉండే మొట్టమొదటి ఇదే. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే హెబ్రూ బైబిల్ కన్నా ఈ కథ ముందే రాయబడిందంట. బేసిక్గా ఇప్పుడు కథలోకి వెళ్తే సింపుల్గా ఈ కథను నేను ఎక్స్ప్లెయిన్ చేసి అందులో థీమ్స్ అన్ని నేను నేరేట్ చేస్తాను. ఓపెన్ చేయగానే గిల్గమేష్ అనే ఒక రాజు ఉంటాడు. ఆ రాజు ఉరుక్ అనే ఒక రాజ్యానికి కింగ్ అనమాట. హీ సో లస్ట్ఫుల్, క్రూయల్, సెల్ఫ్ సెంట్రిక్ అండ్ అరోగెంట్. బాగా క్రూరత్వం కలిగి ఉన్న రాజు. తనకి ఎంత పొగరు ఉంటుందంటే రాజ్యాధికారంతో దేవుళ్ళని కూడా లెక్క చేయడు, అంత పొగరు ఉంటుంది. అయితే ఇదంతా తెలుసుకున్న దేవుళ్ళు అతనికి ఈక్వలెంట్గా ఒక మనిషిని పంపించి అతని పొగరును అనుద్దాం అనేసి ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేస్తారు. అతని పేరు ఎన్కిడు. అతని ఒక వైల్డ్ మ్యాన్, ఒక అడవి మనిషి, అప్పటికి అనాగరికుడు. ఆ మనిషి డైరెక్ట్గా గిల్గమేష్ని ఫేస్ చేయడానికి వస్తారు. ఇక్కడ దాకా పక్కన పెడితే బేసిక్గా ఈ బిఫోర్ కామన్ ఎరాలో జరిగిన ఏ ఇతిహాసం, ఏ పురాణం, రోమన్స్ కథలు కానీ మెసొపొటేమియన్ కథలు కానీ ఇండియన్ పురాణాలు ఏదైతే ఇప్పుడు మహాభారతం 3102 ఆ టైంలో జరిగిన మహాభారతం, అంతకన్నా ముందు జరిగిన రామాయణం, ఇవన్నీ బిఫోర్ కామన్ ఎరాలో జరిగాయి. ప్రతి దాంట్లో కూడా దేవుడు అనే ఒక శక్తి, సూపర్ పవర్స్, క్రియేషన్ ఆఫ్ సమ్ ఎటర్నల్ పవర్స్, డిస్ట్రాక్షన్, ఇవన్నీ ఉంటాయి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే 1 BCE దాకా ఉండే ఈ పవర్స్ అన్నీ 1 AD నుంచి ఎందుకు లేవు? 1 AD నుంచి రాసున్న ఏ పురాణం కానీ ఏ కథ కానీ అందులో సూపర్ పవర్స్ కానీ దేవుళ్ళ గురించి కానీ దీన్ని కొత్తగా క్రియేట్ చేయడం కానీ ఏదైనా ఒక అంటే ఫ్యాంటసికల్ ఎలిమెంట్స్లో ఉండే కాన్ఫ్లిక్ట్లో రెజల్యూషన్ లాంటివి ఏవి సింబాలిజంలో ఉండవు. అది పక్కన పెడదాం. కథలోకి వస్తే ఏమైంది, ఈ ఎన్కిడు అనేవాడు గిల్గమేష్ని ఫేస్ చేయడానికి వస్తాడు. కానీ ఇక్కడే ఊరు మాదిరి ట్విస్ట్ అనమాట. వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు. ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారంటే వీళ్ళిద్దరూ కలిపి ఆ గిల్గమేష్ గడి శత్రువుని వేసేసేంత బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు. అలాగా వీళ్ళిద్దరూ ప్రపంచం మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తారు. అసలు విడదీయనంత బెస్ట్ ఫ్రెండ్షిప్ అయిపోయి తిరుగుతుంది. ఇలాంటి టైంలో ఇంకో ట్విస్ట్ ఉండాలి కదా స్క్రీన్ ప్లేలో. ఆ ఎన్కిడు నీకు పంపించిన పని ఏంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి అని చెప్పి దేవుడు ఎన్కిడుని ఒక తగ్గలేని అంటే క్యూర్ లేని ఒక డిసీజ్ వచ్చి చచ్చిపోతాడు. ఎవరు? ఎన్కిడు. ఇంకా ఎక్స్ట్రీమ్ బాధలోకి వెళ్ళిపోతాడు అనమాట. నా ఫ్రెండ్ చచ్చిపోయాడు అనేసి గిల్గమేష్ ఎక్స్ట్రీమ్ బాధలోకి వెళ్ళిపోయి అప్పుడు మొదలు పెడతాడు ఇమోర్టాలిటీ కోసం క్వెస్ట్ అనమాట. అంటే చనిపోయిన బతికించాలి, ప్లస్ నేను వీళ్ళకి ఎప్పటికీ చనిపోకుండా ఉండాలి, అమరత్వం కోసం క్వెస్ట్ మొదలు పెడతాడు, ఇమోర్టాలిటీ కోసం.
బేసిక్గా ఇమోర్టాలిటీ కోసం ఇతను మొదలుపెట్టిన క్వెస్ట్లోనే అతని హోల్ క్యారెక్టర్ మారిపోద్ది అనమాట. బేసిక్ ఇప్పుడు మనం సినిమాలో చూస్తాం, సినిమా మొదట్లో క్యారెక్టర్ ఒకలాగా ఉంటుంది, నెంబర్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ ఫేస్ చేసి దానికి రెజల్యూషన్ కనుక్కొని చివరికి వెళ్ళాక ఆ క్యారెక్టర్ అనేది వేరేలా ట్రాన్స్ఫర్మ్ అయిపోయింది. ఆ డిఫరెన్స్ అనమాట మొదట్లో చేసిన సెటప్లో లాస్ట్లో చేసిన పే ఆఫ్ వల్ల మనకి సినిమాలో అర్థమవుతుంది. దాన్నే క్యారెక్టర్ ఆర్క్, మెటాఫర్ ఆఫ్ క్యారెక్టర్ ఆర్క్ అంటారు. ఇందులో మెటాఫర్ ఆఫ్ క్యారెక్టర్ ఆర్క్ ఏంటంటే అంత క్రూయల్గా అంత సెల్ఫ్ సెంట్రిక్గా ఉండే గిల్గమేష్ ఫ్రెండ్ కోసం ఎంత బాగా మారాడు, ఫ్రెండ్ చచ్చిపోయాక తన జర్నీ ఏంటి అనేది ఇంకా ఎక్సైటింగ్ ఉంటుంది అనమాట. ఉత్తనా ఫిస్టింగ్ అనే ఒక వ్యక్తిని కనుక్కొని ఇమోర్టాలిటీ కోసం ఒక ప్లాంట్ ఉంటుంది, ఆ ప్లాంట్ నువ్వు పొందాలి, పొందితే యూత్ అంటే ఎల్లకాలం యంగ్గా ఉండిపోవచ్చు అనేసి తెలుసుకొని ఆ ప్లాంట్ కోసం అని ప్రయాణం చేస్తాడు. ఆ ప్రయాణంలో ఏమవుద్ది, ఒక పాము ఉంటుంది, అది వచ్చి ఆ ప్లాంట్ని తినేస్తుంది. కథం టాటా ఇంకా అయిపోయింది. అప్పుడు అర్థమవుద్ది బేసిక్గా ఇమోర్టాలిటీ అనేది లేదు అని తెలుసుకొని పోయిన వాళ్ళ గురించి ఆలోచించకుండా ఉన్న తన జీవితం వాల్యూ ఏంటో తను తెలుసుకొని తిరిగి తన రాజ్యానికి ఊరుకు నగరానికి తిరిగి వస్తాడు. తిరిగి వచ్చి ఆ గోడలు, ఆ కోటలు, ఆ కట్టడాలు, తన రాజ్యం తాలూకు గొప్పతనం తెలుసుకొని మంచిగా మారుతాడు గిల్గమేష్. ఇదే కథ. బేసిక్గా ఏంటంటే మెసపోటేమియాలో అంటే అప్పుడే యాన్సెంట్ పీపుల్ నుంచి సివిలైజేషన్లోకి వచ్చిన నాగరికత అది. అలాంటి టైంలో థీమ్స్, సింబాలిజం ఇలాంటివన్నీ ఉపయోగించి అందులో ఏ థీమ్స్ ఉన్నాయి, ఇమోర్టాలిటీ, ఫ్రెండ్షిప్, లస్ట్, అది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఇంకా గ్రీడ్, ఇలాంటి బోల్డ్ థీమ్స్ అన్ని ఆ సినిమాలో ఇన్కార్పొరేట్ చేసి ఎంత బాగా కథను రాశారనమాట. ఈ కథ 12,000 BCEలో రాయబడిన కథ అయినా సరే స్టిల్ ఎప్పటికీ మనం చూసే కథల్లాగే ఉంది, అంత బాగా మనం రిలేట్ అవుతాం. సో అదేనమాట ప్రపంచంలో రాయబడిన మొట్టమొదటి ఫిక్షనల్ స్టోరీ యొక్క కథ. నేను ఇలాంటి రీసెర్చ్లు చేసి నా ఇలాంటి అనాలిసిస్లన్నీ మీ ముందు తీసుకొని వస్తాను. స్టే ట్యూన్ ఫర్ మీ, సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్.